ఎస్విసి రికార్డింగ్ కంపెనీ హైదరాబాద్ వారు మీకోసం సమర్పిస్తున్న శ్రీ రేణుకా ఎల్లమ్మ ఒగ్గు కథ రెండవ భాగం ఇప్పుడు మీరు వింటారు. ప్రధాన కథకులు ఒగ్గు కథ కళా సామ్రాట్ శ్రీ చుక్కా సత్తయ్య, సహాయకులు బి మల్లయ్య, టి సత్యనారాయణ, సి అంజయ్య, సి శ్రీశైలం. డోలు వాయిద్యం గొంగళ్ళ మల్లప్ప. నిర్మాత శ్రీ ఒంగూరు మల్లేష్ యాదవ్. సహనిర్మాతలు ఒంగూరు నర్సింగ్ యాదవ్, ఒంగూరు వెంకటేష్ యాదవ్ మరియు ఒంగూరు జ్ఞానేశ్వర్ యాదవ్. అటువంటి ప్రేమ మీద పేరు పెట్టి కనుకనే వచ్చిన వాళ్ళకి విందులు వినోదాలు జరిపి కనుకనేవి ఆనందంగా 5 మంది దాసి కన్యలతోటి కనుక అటువంటి రేణుక దేవిని ఎట్ట పెంచుతున్నారైనాను. అమ్మవారుగా రేణుకారుగా ప్రేమతోడా పెంచుతున్నారు. చెక్కిళ్ళు నొక్కించి చెలువులు బుద్ధి పెట్టబట్టనమ్మా. తప్ప తప్ప అడుగులు వేస్తుంటే తల్లికి సంతోషమవుతుంది దేవుడా. అమ్మా అని పిలిచినప్పుడు కన్న తల్లి కడుపు నిండిపోతున్నది దేవుడా. మక్కి మక్కని బండ్ల మధురం వచ్చి రాని మాటల సక్కదనం రేణుకమ్మయ్యి. కైలాసమందున పంచదేవతాలు, కైలాసమందున పంచదేవతాలు, 5 ఏళ్ల బాలాయే రేణుకాదేవి, 5 ఏళ్ల బాలాయే రేణుకాదేవి. కైలాసమందు 5 ఏళ్ల బాలాయనమ్మా. ఎప్పుడైనదో అటువంటి తండ్రి శంకరుడు, తల్లి పార్వతమ్మ. నాదా ప్రాణేశ్వర, మన బిడ్డ రేణుకదేవి 5 ఏళ్ల పిల్ల ఆయనుల్లా. అమర విద్యల అఖండమైన జ్ఞానము, 4 వేదములు, 6 శాస్త్రములు, 18 పురాణములు, భారత భాగవతములు, అనిత పురాణములు, రాత చరిత్రలు, సాముద్రిక శాస్త్రములు, భూగోళ శాస్త్రములు,
మన బిడ్డకు నేర్పించుదాము దేవుడా నాయనా. చెప్పేవాళ్ళు ఎవరు? అటువంటి యొక్క బ్రహ్మ భార్య సరస్వతి దేవి కనుక, అటువంటి యొక్కనేమి రేణుక దేవిని కనుకనేవి సరస్వతి దేవి దగ్గరికి తీసుకువచ్చినారు. పగిడి కట్ల పలక చేతికిచ్చిరి. అమ్మా ఆ పగిడి కట్ల పలక చేతికిచ్చిరి. ఎండి కట్ల బల్లు బాము పట్టెనా, పగిడి కట్ల పలక చేతికిచ్చిరి. పంచదేవత రేణుకమ్మగాట రేణుకకు ఆ పంచదేవత రేణుకమ్మగాట శారదా చదువు నేర్పబట్టెను. పంచదేవత రేణుకమ్మగాట నాలుగు వేదములు, ఆరు శాస్త్రములు, 18 పురాణములు, భారత భాగవతములు, అరికత పురాణములు, రాత చరిత్రలే. ఏడు చదువులు చదువుతున్నదేమి అమ్మ, ఏడు చదువులు చదువుతున్నదేమి చిన్న బాల రేణుకమ్మదేవి, ఏడు చదువులు చదువుతున్నదేమి. అటువంటి రేణుకాదేవి పార్వతమ్మ పాలు ఇచ్చి సాధినది. సరస్వతి చదువు నేర్పబట్టనమ్మా. అటువంటి యొక్క 10 ఏళ్ల బాలాయనమ్మ స్వామి మన బిడ్డ రేణుక చదువులు నేర్చింది, శాస్త్రాలు నేర్చింది నాదా. మన బిడ్డకు విద్యలు కావాలను నాదా. మరి విద్య నేర్పే వాళ్ళు ఎవరు? వైకుంఠమందు కనుక మా చెల్లె లక్ష్మీదేవి కనుక లక్ష్మీదేవి తోటి విద్యలు నేర్పించుదాముగా. రామ రఘురామ వైకుంఠమందు లక్ష్మీదేవి దగ్గరికి తీసుకుపోయి విద్యలు నేర్పించబడుతుంది దేవుడు. ఏమి విద్యలు నేర్పబట్టనే రేణుకాదేవి, మోహిని విద్యలు నేర్పబట్టనే పంచదేవాత, యక్షిని విద్యలు నేర్పబట్టనే పంచదేవాత. అటువంటి రేణుకాదేవి లక్ష్మీదేవి వద్ద పుట్టంగ పుట్టెల మంత్రాలు, పెరగంగ లక్ష మంత్రాలు, బుద్ధుడు నేర్వంగ భూతాల కలదు కనుక మోహిని విద్యలు నేర్పబట్టనమ్మా. 9 యక్షిణీల విద్య గా విద్య నేర్పబట్టే దేవి దేవి. పార్వతమ్మ బాలించి పెంచినది, అటువంటి సరస్వతి చదువు చెప్పినది లక్ష్మీదేవి. మోహిని విద్యలు నేర్పుతున్నదైనా పుట్టంగ రేణుక పుట్టడి మంత్రాలు, పెరుగంగ రేణుక లక్ష మంత్రాలు, బుద్ధులు నేర్వంగా భూతాల గల్లది. మోహిని విద్యలు మోహనాంగి రేణుక, యక్షిని విద్యలు ఇక తానే నేర్చుకుంటది. పరంజ్యోతి అటువంటి సత్తులు విద్యలు నేర్చుకుంటూ 12 రెండేళ్ల 14 ఏళ్ల యమునా శ్రీ అయితే ఉన్నదిగా. పంచదేవత అటువంటి పడి చేడు పత్తు కొంక ఉన్నది, వెలుగ దీపాను కొంక ఉన్నది, ఆ పిల్ల కొంక లేకపాయనమ్మో. అటువంటి యొక్క శివునికి బిడ్డ, సిద్ధులకు చెల్లెలు పార్వతి బిడ్డ పంచదేవత రేణుకా ఎల్లమ్మ. కైలాసమందు పెరిగి పెద్దదాయనమ్మ.
అటువంటి దేవకన్యలతోటి ఉద్యానవనములు రంగుమాలు బంగుల లోపల ఆటలైనా ఆడుచున్నదేమి ఆటలైనా ఆడుచున్నదేమి పాటలైనా వాడుచున్నదేమి ఆటలైనా ఆడుచున్నదేమి చిన్న చిన్న బొమ్మరిందు వేసనే చిన్న చిన్న బొమ్మరిందు వేసనే చిన్న బొమ్మల పెళ్లి చేయుతున్నది చిన్న చిన్న బొమ్మరిందు వేసనే పుష్టంపూరైక దొడగబట్టెను పుష్టంపూరైక దొడగబట్టెను కుర్త బొమ్మల పెళ్లి చెయ్యబట్టెను కుష్టంపూరైక దొడగబట్టెను అటువంటి 12-2-14 యమునా శ్రీ అయ్య రేణుకా తల్లిదండ్రికి ముద్దులమ్మ బిడ్డ పంచదేవత రేణుకా దేవి తల్లిదండ్రికి ముద్దులమ్మ బిడ్డ అటువంటి దేవా దంగమయ్యని దంగమయ్యా తల్లి బిడ్డలు పంచాధికారుల వర్ణజాలల్ల కనుకనేవి ఆనందంగా ఉండని ఎరాదున్నా అటువంటి దేవ దంగమయ్య గనుకనేవి 11,000 బ్రహ్మ భక్తులు 11,000 విష్ణు భక్తులు 11,000 శివ భక్తులు గనుక 33 కోట్ల దేవతల కూర్చొండబెట్టుకోని గనుకనేవి దేవా ముల్లోకములు 14 భువనములు పరిపాలన చేస్తున్నాడు దేవా దంగమయ్య గగనమందు ఓయ పక్షికి గట్టు మీదున్న చెట్టుకు మంట కిందున్న కప్పకు నేలవారు సీమకు అధిపతి దాత గనుకనేవి బోళ్ళ శంకరుడు శివ భజన జరుగుతున్నది శివ క్రతువులు జరుగుతున్నాయి శివ యజ్ఞాలు జరుగుతున్నాయి కనుక వైభవంగా వారు కనుకనేమి అటువంటి యొక్క రాజ్య వైభవాలే చూసుకుంటున్నాడు మరి అటువంటి యొక్క పంచాధికారుల కన్న తల్లి పార్వతమ్మ తన మనసులో ఏమనుకుంటున్నదమ్మా తల్లి ఎత్తు బిడ్డ 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 12-2-14 బిడ్డ ఆయనలో అమ్మా తనయుడు పెద్దవాడైనా తండ్రికి బరువు ఉంటది బిడ్డ పెద్దదైనా తల్లికి బరువు ఉంటది దేవుడా నా బిడ్డ రేణుక సాటి వాళ్ళకు పెళ్లిళ్ళు అవుతున్నాయి పేరంటాలు జరుగుతున్నాయి తొక్కె పౌళ్ళు కట్ట కంకణాలు చూడవచ్చనమ్మా అటువంటి రేణుకాదేవి ఈ ప్రకారంగా పెరిగినదని పార్వతమ్మ ఆలోచించింది అయినా మన నాన్నము నోట్ల మాట నా నోట్ల పెట్టుకొని ఊరుకుంటే నేను కనుకనేమి తొడిగిన కాలుకుంటా ఇడిస్తే పంచకుంట గుమ్మెడు దొన్నలు బుక్కిన కముదు బుడికాలని తాడుదాని నాతోటి అయ్యేదేమున్నది అవతల నా నెత్తి మీద నిస్తారం నా ప్రాణేశ్వరుడు ఉన్నాడు కనుకనేమి 66 కోట్ల ఆది గణాలు 33 కోట్ల ముద్ర గణాలకు 84 లక్షల జీవ జంతువులకు అధిపతి దాత కనుకనేమి నా ప్రాణేశ్వరునితో చెప్పుతాను అనుకుంటా తన్నదమ్మో శుక్రవారం చక్కని గడియ కనుక కొలపల విష్ణుదేవుడు దాపల బ్రహ్మదేవుడు 33 కోట్ల దేవతల ముందు కూర్చుని ఉన్నారేనా 2 జాముల కనుక దంగమయ్య అటువంటి అక్కనేవి ఎండికొండ పరిపాలన చేసిండు అటువంటి యొక్క తాలిమి గంట లేచినాడు అటువంటి యొక్క శివ కచ్చీరు బర్కా చేసినాడు అటువంటి ఒక గొమ్ము త్రిశూలం పట్టుకొని పార్వతమ్మ పంచాధికారులకి ఎలా వస్తున్నాడు శివ శివ రాముడా రామల్ల రాఘవ రామ రఘురామ రామ ఆ దేవ దంగమయ్యగా బయలుదేరినాడు వేగ వేగ దంగము ఎల్లి వస్తాడు రామ మాడలు మేడలు ఎల్లవచ్చనే దేవ దంగమురా
అటువంటి దేవా సంగమయ్యనేమి సంగమయ్య పార్వతమ్మ పంచాయతీ డల్లకు వస్తా ఉన్నాడు. అటువంటి యొక్క దేవి పార్వతమ్మ దక్షకుని బిడ్డ దైత పార్వతమ్మ రాగి పూతున్నారు రంభ పార్వతమ్మ తన ప్రాణేశ్వరుడు వచ్చేటువంటి రావడం కనిపెట్టినది. అటువంటి యొక్క తడివిడి దానం చేసి కనుక అమ్మవారు ముచ్చగుండి ఎక్కి మునిజలకమాడి పడుకుండి ఎక్కి పైజలకమాడి ఎండు గుండి మీద ఏ జలకమాడి పన్నీడు జలకమాడి పసుపు కుంకుమ పెట్టుకొని పారి బొమ్మల తంద్ర బంగారు పట్టు కుర్త బొమ్మల తంద్ర కుంకుమ పట్టు కళ్ళకి అడిగి పళ్ళకి దాచిన పెట్టింది. చెంబుతోటి ఉత్కమూలు పట్టెను ఆ చెంబుతోటి ఉత్కమూలు పట్టెను చేత కూడా మంగళారతులు చెంబుతోటి ఉత్కమూలు పట్టెను గుణగుణగా పార్వతమ్మ అమ్మో వదలేవి శంకుల దరువాదలమ్మ శ్రవణంగా తల్లి దాటినాది శంకుల దరువాదలమ్మ అయ్యా ద్వారమందు ఉన్న శంకరుణ్ణిగా వేడుకుంటా ఉన్నదమ్మలారా ద్వారమందు ఉన్న శంకరుణ్ణిగా అటువంటి యొక్కనేమి తెచ్చిన నీళ్లు పాదాలు శుద్ధి పట్టినాది. రక్షకుని బిడ్డ దైత పార్వతి రాగి భూతనాల రంభా పార్వతి దేవి తెచ్చిన నివాళి తిప్పి ఆ చోట పెట్టి శంకరుని 2 పాదములు శుద్ధిపట్టి కోమలాంగి కొప్పు ఇప్పినాది ఎడమ కురులతోటి కుడి పాదం దూడ్చినాది కుడి కురులతోటి ఎడమ పాదం దూడ్చింది. పతి పాదసేవ ముఖ్యమని అటువంటి కోమలాంగి కొప్పు కట్టి ఎడమ రెట్ట బట్టి ఏడుక చేసింది కుడి రెట్ట బట్టి అటువంటి కుశాలు చేసి ముచ్చాల పీడపైన కూర్చుండబెట్టినది. మత్స్యగమన పార్వతి ఏమి నంటదమ్మా మెత్తాని పాదములు వస్తుతున్నదమ్మా ఏమంట రాయబారము పెద్ద ఉన్నది పార్వతమ్మ పరమేశ్వరుని పాదములు వస్తూ నాదా నాదా నాదానా ప్రాణేశ్వర నాదొక్క మనవి ఆలకించుము. ఏమి పరమేశ్వర నీ యొక్క భక్తి విశ్వాసానికి నీ యొక్క సేవకు నాకు సంతోషం అనిపించింది. అట్టనా? అవును, అందుకొరకైనా ఏమి కావాలనే ఓ బామ పార్వతి ఏమి కావాలనే ఓ బామ పార్వతి అని కావాలనే గర్వాలనే ఉంటా ఓ రాము బామనే పోయింది అగా ఆ పెద్ద దూరుడా నా పెద్ద రాగవా నెత్తి మీద దూరుడా నిలవన్న గాడా అంగిలో లింగమా ఆచారవంతుడా నాయ్యా నేను చేసిన సేవ మెచ్చిదినంటివి మెచ్చి నాకేమిచ్చినవయ్యో సంగమయ్యా బామ పార్వతి ఏమి ప్రాణేశ్వర ఏమి ఇచ్చామని అడుగుతున్నావు. అవును ఏమి కావాలో కోరుకో, నువ్వు అడిగి నేను ఇస్తున్నాను. నువ్వు ఇచ్చేది నాకెందుకు నేను కోరుకునేందుకు నాదా నా మనసులో ఒక్క మాట ఉన్నది ఆ మాట నీకు చెప్పుతా నేను చెప్పిన మాట నువ్వు చెవునందు పెట్టి
పెట్టిన పని నెరవేర్స్తే సరిపోతున్నది. మంచిది పార్వతి, ఎటువంటి ముట్టుడు నాకు విన్నవిస్తూ నేను ఆలకిస్తా. లేక లేక మనకొక్క బిడ్డలో కైక పుత్రిక రేణుగా అటువంటి 12 2 14 యమునాశ్రీ అయింది కనుక పెళ్లికి పెరిగినది, లగ్గానికి ఎదిగినది, కడతేరు మన బిడ్డ కడపలు బలున్నది నాదా. ఈడేరి ఇంటి లోపలున్నదయ్యో నాదా. తొక్కే బోళ్ళు చూస్తూ ఉన్నది, కట్టే కంకణాలు చూస్తున్నది, అయ్యే లగ్నాలు చూస్తున్నది నాయమ్మ. భార్య భర్తలు బాట వంట కలిసి పోంగ చూస్తున్నది నాదా. ఈడేరిన పిల్లను ఇంటి మీద ఉంచుకుంటే మంచవును చెడ్డవును నాదా. మన పిల్లకు తగిన వరుణ్ణు చూచి, మన ఇంటికి తగిన అల్లును చూచి, అటువంటి ఈడికి ఈడుండాలి, ఏమందాలి, బొర్రకు బొర్రుండాలి, భోజనం చెయ్యాలి. అటువంటి యొక్కనేమి మన పిల్లకు ఒక పిల్లవాన్ని చూచి గనక కైలాసమంత చుత్తులు బట్టి ముచ్చాల ముగ్గులు పగడాల పంతులు ఎత్తైన గుడుకుల పరంతి స్తంభాలు అంది వేది కాలు విని వెంట దీపం తాలు వెలిగించే వెన్నెల తోళ్ళు కనుకనేమి ఆకాశమంత పందులు భూదేవంత గద్దలేసి మన బిడ్డకు మన ఇంటి ముందట సాలంకృత కన్యాదానం చేసి కాళ్ళు గడిగి కన్యను దానం చేస్తే మనకు పుణ్యం ఉంటది గనక ఏమి నువ్వు చెప్పే మాటలు నేనే అందాం అనుకున్నాను, నీ మనసుకు వచ్చినాను నాకు చెప్పినావు. తన మంచిది నాకు సరిపోయింది ఒక్క సంగతమ్మా. బాబా పార్వతీదేవి మన బిడ్డ కలిగిన మందలతోటి బిడ్డ కాదమ్మా. ముంగడి మూలము కడి గన్నము కర్మకు ఆధారం తెలుసుకుంటున్నది. అందుకొరకైనా మన బిడ్డని విచారించడం మాత్రం మనకి ఏ మూతకుడు రాదు, ఏ లక్ష్యం పెట్టరాదు, ఏ చిన్నవాడిని చూడరాదు. ఇదే ఉద్యానవనము రంగుమాల భంగు లోపల మన బిడ్డ రేణు కాలి ఉన్నది కాబట్టి ఆ పిల్లని ఇక్కడికి ఇవ్వనంపి అమ్మా నీకు కళ్యాణం చేస్తామని మనం అడుగుతాం. అడిగే నాయన నాకు తప్పకుండా పెళ్లి చేయమని అడిగితే వచ్చాయనే చేద్దాం, లేకపోతే దానికి ఏమి సమాధానం చెప్తుందో మనం చెప్పలేమమ్మా. రాసి లీలవేని ఇష్టవేని వెంటనే పోయి ఉద్యానవనముల రంగుమాలు బంగ్ల లోపల మా బిడ్డ ఆటలాడుతున్నది. తక్షణమే మీ తండ్రి గారు రమ్మన్నాడని చెప్పి తీసుకురా పోండి. రామ 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 ఎవరు దోలినారు అమ్మా పామలారా. ఎవరు మీరు ఎందుకు వచ్చితిరి? నా పేరు అనుసూజ శకుంతల అన్నపూర్ణ బాయి అంటారు. అవునే, ఎందుకు వచ్చావు? అమ్మా చిన్న దొరసాని, ఓ మీ అమ్మ మీ నాయన ఇద్దరు కలిసి నిన్ను రమ్మన్నారమ్మా. అట్టులనా? అవునవును. వేళ్ళగాని వేళ్ళ మాయమ్మకేమి పని కలిగే, వేళ్ళగాని వేళ్ళ మా తండ్రికేమి పని కలిగనే అమ్మా. రమ్మన్నప్పుడు పోకపోతే తప్పైతేనేమో అమ్మా. గున్న గున్న రేణుగా గున్న మామిడోలే, పొడిసేది పొద్దురీతుగా రేణుకెళ్ళమ్మా.
దేవుడు నాకు రయమున తెలపరాదు తండ్రి నాయనా. జనక నన్ను ఎందుకు రమ్మంటివి? నాతోని ఏమి పని కలిగినది తండ్రి నీకు? అందుకొరకేనమ్మా నిన్ను పని గురించే పిలిచినాను. అమ్మా బిడ్డ రేణుకాదేవి, నిన్ను ఒక్క సంగతి మేము విచారించి అడుగుదామనుకున్నామమ్మా. చెప్పిన మాట అర్థమల్లగా నువ్వు చెయ్యరాదు. చెప్పిన మాట అర్థమల్లగా నువ్వు చెయ్యరాదా? అడుగుతున్నా ఒక్క మాట కన్న బిడ్డ వినుమా. అడుగుతున్నా ఒక్క మాట కన్న బిడ్డ వినుమా. అది ఏమి సంగతో తెలుపుము తండ్రి నాకు. అది ఏమి సంగతో తెలుపుము తండ్రి నాకు. నానా, అది ఏమి సంగతో విఫలంగా తెలుపము నాకు. అమ్మా అదిగా చూడమ్మా, నీ సాటి వాళ్ళకి కనుక నీ కళ్యాణాలు జరుగుతున్నాయి, పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, అత్తగారిళ్ళ శృంగారం అనిపిస్తుంది, తల్లిగారిళ్ళ సింగారం అనిపిస్తున్నది. అందుకొరకైనా సురా 33 కోట్ల దేవతల్ల కనుక నీకు సరి వచ్చిన బాలం చూసుకొచ్చి నీకు శివదేవి లగ్నం చేస్తాం బిడ్డు. వైభోగం కనుక నీకు శివదేవి కళ్యాణం చేస్తాం అనుకుంటున్నామమ్మ మేము. తండ్రి ఆ, నాకు లగ్నం చేస్తావా? అవును. అలల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 ల12 బగ్గును మండి ఓరల కటకలు గుచ్చి సంధి విధికి లేవనెత్తినాని తండ్రి చేతులున్న చెడ్డవాళ్ళతో నీ శిరము ఎగర కొడుతుంటే గాని సాధున తండ్రివని చెప్పి మన్నించి ఊరుకుంటుంది. నాయనా 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 అయ్యో. నీ గుడ్డు కూల నీ మల్లు మచ్చవడ నీ లాగిన సురగాను రా తండ్రి. నేను ఎవరనుకొని నాకు లగ్నం చేస్తానంటే నాయనా నాయనా. భూమి మీద నేను పుట్టువాపను, జగతి మీద నేను జంగముల కూడా నేను పార్వతీ బిడ్డను పంచాదేవతను నేను. నాకు నువ్వు పెళ్లి చేస్తావా నాయనా నాయనా. అమ్మ గుప్పన గుండె వలిగినాది కారేనుకో, ఒకన కొంగు పెట్టే అమలారా, నాయనను కన్న తండ్రి ఓ నాయనో, చీరలెన్ని కట్టి తండ్రి ఓ నాయనా, నరికలన్నీ తడిగతి మా నాయనో, డబ్బెంత వచ్చిపోయే ఓ నాయనా, ధనమెంత ఖర్చు పెడితే మా నాయనో, నాకన్నా పెద్దవాళ్ళు ఓ నాయనా, అక్కాలు ఎంతమంది ఉన్నారా, నాకన్నా చిన్నవాళ్ళు ఓ నాయనా, చెల్లెళ్ళు ఎందరూ ఉన్నారా, శ్రీగాకు కాయబరు నాయనా. మా కథలు వినదలుచుకుంటే కంప్యూటర్లో చూడవచ్చు, తర్వాత ఇంటర్నెట్లో చూడవచ్చు, తర్వాత ఇంకా అనేక సెల్లల్లో కూడా చూసుకోవచ్చు. sukkasatya.com అని కొడితే వస్తుంది. ఇది మా యొక్క విన్నపం.